మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేసిన గేమ్ చేంజర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్నంతలో మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. సినిమా మొదటి రోజు మొదటి షో నుండే టాక్ ఫుల్ మిక్స్డ్ టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్ సినిమా కలెక్షన్స్ పై కొంతవరకు పడగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంత మిక్స్డ్ టాక్ ఇన్ని ట్రోల్స్ మధ్య కూడా ఈ రేంజ్ లో వసూలు చేసింది అంటే అది మామూలు విషయం కాదు. గేమ్ చేంజర్ సినిమాను రామ్ చరణ్ తన భుజాలపై మోశారు. గేమ్ చేంజర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వసూలు చేసింది, సినిమా మూడవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూసి గేమ్ చేంజర్ సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ చేంజర్ సినిమాపై భారీ అంచనాలు ఉండేవి. మొదటి రోజే ఊహకందని కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను ఒక రేంజ్ లో సినిమా షేక్ చేస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ మొదటి రోజే సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకోగా ఈ సినిమా కలెక్షన్స్ పరంగా పెద్దగా ర్యాంపేజ్ ను చూపలేకపోయింది. ఫస్ట్ డే సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో 45 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూలు చేస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ మిక్స్డ్ టాక్ ఇంపాక్ట్ వలన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేకపోగా సినిమా మొదటి రోజు ఓవరాల్ గా 40 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది. ఇంకా బెటర్ ఓపెనింగ్స్ ని సినిమా నుండి ఎక్స్పెక్ట్ చేశారు. ఇక మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్స్ అందుకున్న సినిమాలలో టాప్ 7 ప్లేస్ లో గేమ్ చేంజర్ సినిమా నిలిచింది. అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా మొదటి రోజు 39 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వసూలు చేసి ఇప్పటి వరకు టాప్ 7 లో ఉన్న గుంటూరు కారం సినిమా రికార్డు బ్రేక్ చేసింది. గేమ్ చేంజర్ సినిమా టాక్ మరోలా ఉండి ఉంటే సినిమా టాప్ 3 రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేసేది. గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కి ముందు దేవరా, కల్కి, సలార్ సినిమా రికార్డులను సినిమా బ్రేక్ చేస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ సినిమాకు మొదటి రోజే మొదటి షో నుండి మిక్స్డ్ టాక్ రావడంతో టాప్ 7 తో సరిపెట్టుకుంది. మొత్తం మీద రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ తో సినిమా అయితే కుమ్మేసింది. సినిమా అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయినా కానీ ఉన్నంతలో బాక్సాఫీస్ దగ్గర మాస్ కుమ్ముడు కుమ్మింది. సంక్రాంతి సెలవుల్లో ఓవరాల్ గా మంచి జోరును చూపించే అవకాశం ఉండగా 2 తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ సినిమాకు డాకు మహారాజ్ సినిమా నుండి గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంది. గేమ్ చేంజర్ సినిమా బాలీవుడ్ లో రిలీజ్ కి ముందు పెద్దగా బజ్ ఏమీ లేకపోయినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు గేమ్ చేంజర్ సినిమా హిందీలో మంచి ఓపెనింగ్స్ తో కుమ్మేసింది. అక్కడ తొలి రోజు ఓవరాల్ గా అనుకున్న అంచనాలకు మించిపోయి సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ సినిమా బాలీవుడ్ లో అందరి అంచనాలను మించిపోయి బాక్సాఫీస్ దగ్గర 9 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ అందుకుంది. గేమ్ చేంజర్ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 186 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు సినిమా టీం అఫీషియల్ గా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. మొదటి రోజు నాన్ అఫీషియల్ లెక్కల ప్రకారం గేమ్ చేంజర్ సినిమా మొదటి రోజు ఏరియాల వారీగా సాధించిన కలెక్షన్స్ పరిశీలిస్తే టోటల్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ సినిమా మొదటి రోజు 39.5 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా గ్రాస్ కలెక్షన్స్ పరంగా 53 కోట్ల రేంజ్ లో వసూలు చేసింది. ఇక కర్ణాటకలో సినిమా 2.5 కోట్లు వసూలు చేయగా తమిళనాడులో 1.25 కోట్లు, కేరళలో 10 లక్షలు, హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5 కోట్ల రేంజ్ లో వసూలు చేసిన ఈ సినిమా ఓవర్సీస్ లో 9 కోట్ల రేంజ్ లో వసూలు చేసింది. టోటల్ వరల్డ్ వైడ్ గా గేమ్ చేంజర్ సినిమా 57 కోట్ల రేంజ్ లో వసూలు చేయగా గ్రాస్ కలెక్షన్స్ పరంగా సినిమా మొదటి రోజు 93 కోట్ల రేంజ్ లో వసూలు చేసింది. దీంతో సినిమా మొదటి రోజు టోటల్ బిజినెస్ మీద 25% రికవరీ చేసింది. సినిమా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 221 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకోగా 222 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మరో 167 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంది. 167 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అంటే సినిమా సంక్రాంతి సెలవుల్లో గట్టిగా వసూలు చేయాల్సి ఉంది. ఇక సినిమా మూడవ రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ వసూలు చేస్తూ ఉండగా ప్రస్తుతం సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం గేమ్ చేంజర్ సినిమా మొదటి 2 రోజుల్లో 150 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేయటం ఖాయంగా కనిపిస్తుండగా గేమ్ చేంజర్ సినిమా మీరు చూసి ఉంటే